ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఇన్ఫర్టిలిటీ, సంతానరాహిత్యం. దీనికి నిదర్శనం ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కోకొల్లలుగా పెరిగిపోవటం. అయితే చాలామంది మహిళలైతే లో ఏఎంహెచ్ తోటి బాధపడుతూ ఉన్నారు. అయితే మగవాళ్ళైతే ఆ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది. ఒకవేళ మామూలుగా ఉన్న నార్మల్ ఫామ్స్ 2 కంటే తక్కువ ఉంటున్నాయి. దీంతో ఫర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? సంతాన సామర్థ్యాన్ని పెంచేటటువంటి రెట్టింపు చేసేటువంటి అద్భుతమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేటటువంటి అద్భుతమైన సురక్షితమైన ఆహారాలు, వీటిని తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసో లేదో ప్రతి 6 ఒకళ్ళు సంతాన లేమితో బాధపడుతున్నారు. ఈ విషయం మీరు ఆందోళన కలిగించే విషయం తెలుసుకోవాలి. ఆధునిక జీవనశైలి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, వీటి వల్ల స్త్రీ పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా పడిపోతూ ఉంది. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా శరీరంలో ఉండే శుక్రధాతువు బలంగా ఉంటేనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో రసరక్త మాంసం మేధోస్థి మత శుక్రాలని సప్తధాతువులు. అంటే మనం తిన్న ఆహారం శుక్రధాతువు కింద ఫామ్ అవుతుంది, ఆ తర్వాత ఓజస్ కింద ఫామ్ అవుతుంది. శుక్రం అంటే కేవలం మేల్స్ అని కాదు, అంటే సంతాన సామర్థ్యాన్ని కలిగించే అంతిమ ధాతువు అని అర్థం. పోషక విలువలు ఉండేటువంటి ఆహారం ద్వారా వాజీకరణ పద్ధతులను పాటిస్తే పునరుత్పత్తి కణాలు వృద్ధి చెందుతాయి. ఋతుక్షేత్రాంబు బీజానాం సామాగ్రోదంకురో యదా అని, అంటే ఈ 4 కలిసినప్పుడు, ఋతు, క్షేత్రం, అంబు, బీజం కలిసినప్పుడు ఎట్టయితే మొక్క వస్తుందో అలాగే సంతానం అనేది కలుగుతుంది అంటుంది ఆయుర్వేదం. సరైన ఆహారం అనేది మందులాగా పనిచేసి మన ఈ జీవక్రియని సమతుల్యం చేస్తుంది. ఈ సమస్యని అధిగమించడానికి సరైన పోషకాలని ప్రతిరోజు తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్నట్స్ గురించి. వాల్నట్స్ అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మెయిన్గా సంతానానికి సంబంధించి ఇవి సహాయపడతాయి. ప్రతిరోజు కూడా ఉదయం అలాగే రాత్రి నీటిలో నానబెట్టిన వాల్నట్స్ని ఒక గుప్పెడు తినాలి. ఎందుకంటే ఎక్కువ వద్దు, గుప్పెడు చాలు. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు అనేవి మగవాళ్లలో వీర్య కణాల కదలికలను వేగవంతం చేసి వాటి నాణ్యతని పెంచుతాయి. ఆడవాళ్లలో కూడా ఆందోళన తగ్గించడం ద్వారా ఈ సంతానానికి సహాయపడతాయి. ఒకవేళ మాంసాహారాలు అనుకోండి, కొవ్వు ఉండేటటువంటి చేపలు తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. వారంలో కనీసం ఒక 2 సార్లు సాల్మన్ లాంటి చేపలని మీ భోజనంలో చేర్చుకోండి. ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి, మెయిన్గా ట్యూబ్స్ బ్లాకేజ్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి పునరుత్పత్తి వ్యవస్థని బలోపేతం చేస్తాయి. తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది సిట్రస్ జాతి పళ్ళ గురించి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, వీటన్నిటిని సిట్రస్ జాతి పండ్లు అంటాం. ఈ నిమ్మ కానీ కమలా పండు కానీ ఇలాంటి పండుని ఉదయం పూట పండ్ల రసంగా కాకుండా నేరుగా తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే హోల్ ఫ్రూట్ అంట, తొనలతో సహా. వీటిలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే విటమిన్ సి, మెయిన్గా విటమిన్ సి కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ స్త్రీ పురుషులిద్దరిలో కూడా సంతానోత్పత్తి అవకాశాన్ని వృద్ధి చేస్తాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన పండు గురించి మనం చెప్పుకోవాలి. బెర్రీ పండ్లు. ప్రాసెస్ చేసిన చిరుతిళ్ళకు బదులుగా ఈ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇలాంటి పళ్ళని స్నాక్ లాగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు స్త్రీలలో అన్నం నాణ్యతను సురక్షితంగా కాపాడటానికి సహాయపడతాయి. ఇక మరీ మనం చెప్పుకోవాల్సింది టమాటాల గురించి. ఒక అద్భుతమైనటువంటి ఆహార పదార్థం అని చెప్పొచ్చు. ఒక వండర్. యాస్పిరిన్ ఎలాగో ఇది అలాగే అని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా కూరలలో ఈ టమాటాలని బాగా ఉడికిచ్చి తినటం లేదా సూప్ లాగా తాగటం అలవాటు చేసుకోండి. దీంట్లో ఉండేటువంటి లైకోపీన్ అనేది మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్యను పెంచుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. తర్వాత ఇంకొక గింజల గురించి మీకు మరీ చెప్పాలి. చియా గింజలు. రోజు ఒక చెంచాడు ఈ చియా గింజల్ని, అంటే ఈ చియా విత్తనాల్ని నీళ్ళలో నానబెట్టి తీసుకోవాలి, మింగాలి. ఇవి శరీరంలో హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేసి అన్నం నాణ్యతని మెరుగుపరుస్తాయి. అలాగే ఇంకొక కాయగూర గురించి, అలాగే కొన్ని పప్పుల గురించి చెప్పుకోవాలి. చిక్కుళ్ళు, అలాగే పప్పు దినుసులు. రోజు కూడా మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు ఉడికిచ్చిన
ఈ చిక్కుళ్ళు లేదా పప్పు వీటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో ఉండేటువంటి స్పెర్మిడిన్ అనేటువంటి ఒక పునరుత్పత్తి అవయవాల పనితీరుని వేగవంతం చేస్తున్న ఒక ప్రత్యేక పదార్థం. అలాగే ఇంకొక ముఖ్యమైన పదార్థం గురించి మనం చెప్పుకోవాలి. తృణధాన్యాలు. పాలిష్ చేసిన బియ్యం కాకుండా పొట్టు తీయని తృణధాన్యాలని ప్రధాన ఆహారంగా వాడుకోండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి స్త్రీలలో సంతానోత్పత్తి అవకాశాలను బాగా పెంచుతాయి. అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి పదార్థం, చాలామంది భయపడతారు కానీ దీని గురించి మీరు తెలుసుకోవాలి. హోల్ ఫ్యాట్ అంటే పూర్తి కొవ్వు ఉండేటువంటి పాల పదార్థాలు. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అంటే వెన్న తీయని పాలు, పెరుగుని మితంగా ప్రతిరోజు మీ భోజనంతో పాటు తీసుకోండి. ఇవి అండోసర్గ సమస్యలను నివారించి స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థని రక్షిస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. రోజువారీ ఆహారంలో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా సంతానలేమి సమస్యను సులభంగా జయించవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చేటువంటి అతిపెద్ద బహుమతిని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. ఒకవేళ ఇన్ఫర్టిలిటీ సమస్యతోటి మీరు బాధపడుతూ ఉంటే, ఈపాటికే ఐవీఎఫ్లు ఇలాంటివన్నీ ప్రయత్నం చేసి ఉంటే, ఆ ఒరిజినల్గా ఉండేటటువంటి ఈ అన్నం తాలూకు నాణ్యత కానీ, స్పర్మ్ తాలూకు క్వాలిటీ కానీ ఇవి పెంచడానికి ఆయుర్వేదం సహాయపడుతుంది. మొటిలిటీ దగ్గర నుంచి నార్మల్ ఫార్మ్స్ తీసుకురావడం వరకు ఎన్నో సమస్యలకి ఆయుర్వేదం అనేది ఒక మంచి పరిష్కారం. ఇవి శమన చికిత్సలాగా ఉంటాయి. అవసరమైతే శోధన చికిత్సలు కూడా, అంటే శరీరాన్ని శుద్ధి చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. వీటి ద్వారా ఈ సంతానోత్పత్తికి మీరు సహాయపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి మీరు కింద గమనిస్తే. ఆ డాట్స్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఒక మెనూ అనేది పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో హైప్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూస్తారు. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.